పుట్టడం చాలా ఉత్కృష్టము, మోక్షాన్ని పొందాలి అనే కోరిక కలిగి ఉండడం ఇంకా ఉత్కృష్టము, మహాపురుష సంశయము జాతి కన్నా ఉత్తమమైనది. ఈ రోజు మన క్షీరపురి గ్రామము శ్రీరాల పట్టణము పాపరాజు లోతైందో ఆంజనేయ స్వామి వారు దేవస్థానంలో ఈ మూడు కూడా శ్రీ రాధా మనోహర స్వామి వారి మనకి లభ్యమైనాయి అంటున్నటువంటి. ఎందుకంటే ఇంతసేపు వారు నిజంగా స్వామివారు కృష్ణ తాండవం మనందరికీ తెలుసు, వారు వాక్కులతో తాండవం చేశారు. మనందరికీ కూడా అందరూ ఒక్క నిమిషం కూర్చోండి, అందరూ కూడా ఒక్క నిమిషం కూర్చోండి. చివరికి వచ్చేసాము, అందరూ కూర్చోండి. వారు ఇందాక చెప్పినట్టుగా వారి యొక్క వాక్కు నడిచే గ్రంథాలయము ఎంతసేపైనా చెప్పినది చెప్పకుండా అనర్గళంగా చెప్పగలిగేటటువంటి వేదములు శాసిస్తాయి. కావ్య కాంత పురాణం మిత్రవద్ అనే శాస్త్రములలో మీరు వేద ధర్మాన్ని పొందారు. ఏది చెప్పినా కటువుగా చెప్తారని మనం అనుకుంటాము, కానీ ఆ కటువులో కూడా ఎంతో ధర్మం ఉన్నది అని ఈ రోజు మనందరికీ క్షీరపురి గ్రామంలో మనందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించేటట్టుగా మీరు ఇంకా ఎంతసేపు చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అలా మీ వంటి శుద్ధ సమానులైనటువంటి మీరు ఆ భగవన్నామస్మరణ చేస్తుంటే అమృత ద్రవాన్ని గ్రోలాలి అనుకునేటటువంటి మా క్షీరపురి గ్రామానికి మీరు ఎంతసేపు చెప్పినా మాకు తనివి తీరదు. మరి మీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకోవాలి అంటే మీ దగ్గర రామణ వాదేవి చెప్పినట్టుగా ఆయన నాకేమిచ్చినా సరే నాకు అవసరమైంది ఇస్తే నేను సంతోషిస్తాను, కానీ నాకు ఎక్కడో అమ్మాయిని ఇస్తాను బంగారం ఇస్తానంటే నాకు ఉపయోగం లేదంటే ఆయన అప్పుడు ఏది అడిగితే అది ఇచ్చాడు మణిచక్రవర్తి. మరి మీ దగ్గర లేదంటూ ఈ సృష్టిలో లేదు, ఎందుకంటే మీరు ఎదురు అన్నిటినీ త్యజించి అన్నిటినీ పొందినటువంటి వారు. కానీ మీరు కూడా ఏ విధంగా శుభయోగీంద్రుల వారు ఆ భాగవతాన్ని పొందాలి గ్రోలాలి అనుకున్నారో మీరు ఆ వేదమును పొందుతారు అని చెప్పి మేము మీ సీక్రెట్ ని కనిపెట్టేశాం. కావున మీకు ఆ స్వామివారి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఇంత విశేషమైన కార్యక్రమాన్ని వారిని ఇక్కడికి ఆహ్వానం చేసి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనందరికీ అందజేసినటువంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థాన కమిటీ వారికి మనం అందరం ఒక్కసారి మేము మళ్ళీ మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఎన్ని ఆహ్వానాలు వచ్చినా మేము ఎప్పుడు కూడా మీ ఆహ్వానాన్ని ఎదురు చూస్తూ ఉంటాము. వారు ఆలయ మర్యాదలతో మీకు సన్మానం కాదు, ఎందుకంటే మీకు సన్మానం కూడా భగవన్నామంతో ఉండాలి. కాబట్టి ఆ ఫలము త్యాగయ్య చెప్పినట్టుగా భాగవతముల పాదామృతము రోలిన చాలు అన్నట్టుగా మీకు వారి యొక్క సన్మానం చేస్తారు. ఇక్కడ వేద సన్మానము, అటు భౌతిక సన్మానం. ఓం Krishna Govinda Hare Murari, Krishna Govinda Hare Murari, Nata Narayana Vasudeva, Nata Narayana Vasudeva.
మీకు ఆ కిరీట ధారణ ఎందుకు అంటే మీరు చేస్తున్న యుద్ధము ఒక మతమో దీనికోసమో కాదు, అజ్ఞానాన్ని మనుష్యుల నుంచి దూరం చేసి జ్ఞాన ప్రకాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మిమ్మల్ని ఆ ఆంజనేయ స్వామి వారు ధర్మస్థాపన కోసం ఎలా అయితే అందరినీ రక్షిస్తాడో మిమ్మల్ని కూడా ఎటువంటి జ్వర ఉపద్రవాన్ని కష్టాలు రాకుండా మీరు ఎంచుకున్న మార్గము అత్యంత రక్షగా ఉంటూ మీ చేత ఇంకా ధర్మ ప్రచారము ధర్మ స్థాపనకై ఆంజనేయ స్వామి వారు ఇచ్చినటువంటి ప్రసాదంగా మేము భావన చేస్తున్నాము. అదే విధంగా మీకు సమర్పణ చేసినటువంటి పుష్పమాల కూడా రామచంద్రమూర్తి తన ఎంపాలయసి ధర్మం ధృత్యాచ నియమేన చ, ఎన్ని కష్టాలున్నా సరే తాను నమ్మిన ధర్మాన్ని తాను ఎంచుకొని శార్దూల మృగము వలె వెనకంజ వేయకుండా ముందుకెళ్లేటటువంటి శక్తియుక్తులు ఆ ఆంజనేయ స్వామి వారు మీకు ప్రసాదించాలి అని మరొక్కసారి సభాముఖంగా తెలియజేస్తూ మనందరం కూడా వారికి కరతలం దానాలు అవసరం లేదు, గోవింద నామస్మరణలో కరతలం దానాలు తెలియజేద్దాం. గోవింద 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 నారాయణ నారాయణ భజ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. క్షీరపురి గ్రామ వాసుల యొక్క కరతస్థానాలు భగవన్నామస్మరణతో ఉంటాయి అని మరొక్కసారి మీ దృష్టికి తీసుకొస్తూ మీకు చక్కగా మరొక్కసారి మీరు చెప్పింది మేము ఆచరించామని, ఎక్కడ కొంటున్నామో వాడు హిందువో కాదో తెలుసుకొని తెచ్చామని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అద్భుతం అద్భుతం. మనోహర్ శర్మ గారి వాక్కులు కూడా మనోహరంగా మా చెవులకి చాలా తీయగా, ఎందుకంటే మనోహర్ దాసు యొక్క ప్రవచనమే కాదు, మనోహర్ శర్మ గారి వాక్కులు కూడా మాకు అమృతంతో కూడినటువంటి ఫలాలు తిన్నట్లుగా చెవుల్లో అమృత ధార కురిపించారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇచ్చినవి కూడా హిందువుల దగ్గరే కొన్నామని చెప్పి నాకు ఎంతో బలాన్ని ఇచ్చారు. ఇది ఎందుకు వారు నా హృదయం గ్రహించారు. మనోహర్ శర్మ గారు నేను ముందు వచ్చారు, మీ పేరు ఋత్విక్ శర్మతో అన్నాను, నాయనా మీది వేదం నాది వాదం, నేను మాట్లాడితే గొర్రెల ఖేదం, మన వాళ్ళకి మోదం, ఇది ధర్మం పట్ల ఉంది ఆమోదం, కానీ ఆ గొర్రె మతాలు పెరిగితే మాత్రం దేశానికి ప్రమాదం. అదవుతుందా? ఎందుకు కటువుగా మాట్లాడవలసి వస్తుంది అంటే, నేను మేకు అనేది మనం కేకులో కొట్టడానికి మేకుకి పెద్ద సుత్తి అక్కర్లేదు, కానీ అదే మేకు గోడలో కొట్టాలంటే సుత్తి అంటే అదేదో లోపల డ్రిల్లింగ్ కూడా చేయాలి, అవునా కదా? అలాగా మన హిందువుల హృదయాలు ఇప్పుడు కేకులా మెత్తగా లేవు, గోడలా ఉన్నాయి. అందుకే మన ఆడపిల్లల్ని ఎంతమందినో మనం కోల్పోతున్నాం. ఒక ఆడపిల్లని కోల్పోవడం అంటే అర్థం ఏంటి? ఒక తరాన్ని కోల్పోవడం. అశ్వలాయన మహర్షి చెప్తారు, నా స్త్రీ రాక్షసి కురియంతి అంటారు. అంటే పురుషుడు చెడిపోతే వాడు ఒక్కడే చెడిపోయినట్టు, కానీ స్త్రీ చెడిపోతే 20 తరాలు చెడిపోయినట్టు. కాబట్టి మన ఆడపిల్లల్ని కాపాడుకోవాలి, వీళ్ళకి వివరించాలి. ఏం చెప్పాలి వాళ్ళకి? అందరూ ఒకసారి చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే హిట్టు, లేదా పట్టు. మీకు అర్థమైందా? అందుకని మన పిల్లల్ని అదే బొట్టు అంటే కట్టు, బొట్టు, జుట్టు. మన ఆడపిల్లల బొట్టు ఎలా పెడుతున్నారంటే ఇలా వెతకాలి, దుర్భిని యంత్రంలో వెతకాలి. చేతికి గాజులు పోయి చాలా కాలం అయింది. ఇదంతా కారణం ఏంటంటే మన యొక్క నిర్లక్ష్యం. మన ఆడపిల్లల చెడ్డోళ్ళు కాదు, మన ఆడపిల్లల చెడ్డోళ్ళు కాదు. నిన్న పెదలంక అనే ఊరు నుంచి, కృష్ణా జిల్లా నుంచి బాపట్లలో భావనారాయణ స్వామి గుడికి చిన్న చిన్న పిల్లలు తీసుకుని బాల వికాస్ వెంకటేశ్వరరావు గారు ఒక ఆయన వచ్చారు. ఓ 10-15 మంది పిల్లలు, 20 మంది, అందరు ఆడపిల్లలు గాజులు వేసుకున్నారు.
అందరూ చక్కగా బొట్టు పెట్టుకున్నారు. మన ఆడపిల్లలు చెడిపోరండి, కానీ మనం ఏం చెప్పట్లేదు, మనం పట్టించుకోవట్లేదు. ఎవడో పట్టించుకుంటున్నాడు, తర్వాత బండి ఎక్కించుకుంటున్నాడు, తర్వాత ఎక్కడికో అమ్మేస్తున్నాడు, తర్వాత కుమ్మేస్తున్నాడు. జరగకుండావన్నీ జరుగుతున్నాయి. మన ఆడపిల్లలు తగ్గిపోతున్నారు అంటే హిందువుల జనాభా తగ్గిపోతుందని అర్థం. హిందువుల జనాభా తగ్గిందా ఇంకా మనకి దేవాలయాలు ఉండవు, పూజలు ఉండవు, వేదం ఉండదు. పాకిస్తాన్లో పంచామృతాలతో శివుడికి అభిషేకం జరుగుతుందా? ఆఫ్ఘనిస్తాన్ లో రాముల వారికి ఏమన్నా పట్టాభిషేకం జరుగుతుందా? ఎందుకు జరగదు? అక్కడ నువ్వు లేవు. ఒకప్పుడు నువ్వు ఉన్నావు. అది గాంధార దేశం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సింధు దేశం. ఇప్పుడు బంగ్లాదేశ్ అనబడేది బెంగాల్లో ఒక భాగం. ఎందరో గొప్ప గొప్ప గౌడీయ వైష్ణవ నరోత్తమ దాసు లాంటి వారు పుట్టినటువంటి స్థలం, ఢాకేశ్వరి ఉన్న స్థలం. కానీ మనం లేవు. అందుకని మీరందరూ బాగా వినాలి, టైంలో బాగా తినాలి, కుదిరిన వాళ్ళందరూ బాగా కనాలి. హిందువుల దగ్గరే ఈ 4 గుర్తుపెట్టుకోండి. నేను చాలా మందికి చెప్పేది, పూర్వం ఒక 40 ఏళ్ల క్రితం హిందువుల జనాభా తగ్గించడానికి ఒక చెంబులో బూంది త్రికోణం గుర్తుపెట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు గోడల మీద రాసి పెట్టేవారు. ఏమిటది? 2 లేక 3 అని. తర్వాత ఇంకొక తరగతికి వెళ్ళేసరికి త్రికోణం అలాగే ఉంది, 2 ముద్దు ఆపై వద్దు. ఆ తర్వాత త్రికోణం అలాగే ఉంది, లారీలు వెనకాల రాశారు 1 or none. కానీ మనం ఇలా 1, 2 దగ్గర ఎండ్ అయిపోతే వాళ్ళు మాత్రం 4 బీబీస్ 40 బేబీస్, हम 5 हमको 25. అవి పందులు కన్నట్టు కని పందులు పెరిగినట్టు పెరిగితే ఈ దేశం ఏమవుతుంది? మీలో ఎవరైనా దరిద్రులుంటే ఈ రోజే ఈ క్షణమే మారండి. దరిద్రులు అంటే ఎవరో కాదు, అన్ని మతాలు సమానం అనే ప్రతివాడు దరిద్రుడే. అదేంటండి మీరు స్వామీజీ అయి ఉండి అలా మాట్లాడుతున్నారు అంటారేమో. మీరే చెప్పండి, 5 వేళ్ళు సమానమా? మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఎందుకండి మనకి దరిద్రం? మనమేమో చక్కగా ఇంత పసుమూత చేసి గణపతిని పూజ చేస్తాం, ఇంత పసుమూత చేసి శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అని ఆవిడ్ని మహాలక్ష్మిగా గౌరమ్మగా పూజ చేస్తాం. రేపు వినాయక చవితి వస్తే మట్టితో వినాయకుడిని చేసుకుని ఆయన్ని పూజ చేస్తాం. అంటే మనం నీళ్ళల్లో, మట్టిలో, ఆకాశంలో, గాలిలో, జంతువులో అన్నిటిలో దైవాన్ని చూస్తున్నాం. ఆ దరిద్రుడు వాడెవడో ఒక పేరు చెప్తాడు, వాడు ఒక్కడనే పూజ చేయాలంటాడు. పూజ చేయకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అంటాడు. అదొక మతమా? దానికోసం కోట్ల మందిని చంపేస్తారా? ప్రపంచంలో సనాతన ధర్మం కంటే గొప్పది ఏదీ లేదు. దానికి రుజువు చెప్తున్నాను. సర్వే జన వాడు నా మతం వాడు కాకపోయినా, నా కులం వాడు కాకపోయినా, నా ప్రాంతం వాడు కాకపోయినా, నా భాష వాడు కాకపోయినా, నా బంధువు కాకపోయినా, నా హిందువు కాకపోయినా, సర్వే జన. కానీ దరిద్రులు ఏమంటారంటే నువ్వు మా మతం కాదు, నువ్వు కాఫీరు అంటున్నాడు. నువ్వు మా మతం కాదు, నువ్వు అవిశ్వాసి అంటాడు. కాబట్టి ఈ దరిద్రం నుంచి రక్షించగలిగేది కేవలం రామాయణం మాత్రమే, భాగవతం మాత్రమే, వేదం మాత్రమే, భగవద్గీత మాత్రమే. కాబట్టి వీటిని మీరు బాగా చదవండి. ప్రతి దేవాలయంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఒక శ్లోకం అర్థం చక్కగా రాయించండి, పిల్లలతో వాటిని చదివించండి. మీరు అర్థం చేసుకోండి. ఒక శ్లోకం అర్థం తెలీదు, 60 ఏళ్ళు వచ్చేసినాయి, అర్థం చేసుకోండి. నానా భగవద్గీతలో ఒక్క శ్లోకం నాకు వచ్చు అన్నోళ్ళు చేయొద్దండి. అమ్మా నువ్వు చెప్పు. చూసారా ఊపొచ్చింది. బ్రహ్మాత్పరం బ్రహ్మహమితి బ్రహ్మగ్ధం బ్రహ్మణాహృతం బ్రహ్మైకం గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన.
అది అది భగవద్గీతని ఖచ్చితంగా నేర్చుకోండి. ముఖ్య శ్లోకాలు భగవద్గీత 18 అధ్యాయాల్లో 18 శ్లోకాలు, 8 శ్లోకాలు, 4 శ్లోకాలు మన జీవితం లోపల ఇంకిపోయేలా చేయండి. పిల్లలందరికీ భగవద్గీత ఎక్కించండి. మీరు గీత ఎక్కించకపోతే వాళ్ళకి రోత ఎక్కుతుంది, రాత మారిపోతుంది, వారి జీవితం నాశనం అయిపోతుంది. మన ఆడపిల్లల్ని, మన పల్లెల్ని, మన తల్లుల్ని, మన దేవాలయాల్ని, మన గోమాతల్ని కాపాడుకుందాం. ఒక హిందూగా మనం నినాదం ఇద్దాం, దాన్ని ఆచరిద్దాం. అందరూ చెప్పండి, హిందూ హిందూ అంట దేశ్కి బంధు అనండి. హిందూ 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 భారత్ మాతాకి. ఈయన ఈ యొక్క మన మతాల గురించి వివరాలు పూర్తిగా ఆయన ప్రతి వాట్సాప్లో మన గురించి, మన మతం గురించి ఎన్నో రకాలుగా చెప్తా వస్తుంటారు. కానీ దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే, మన రాముల వారి బంటెవరు ఆంజనేయ స్వామి. అలాగే ఒక రకంగా ఆలోచిస్తే ఆయన ఆంజనేయుడు. అవునా కాదా? దానికి నిదర్శనం నేను చెప్తా వినండి. ఎందుకనంటే ప్రతి ఊరిలో తిరుగుతూ ప్రచారకులుగా ఉంటూ హిందూ దేవాలయాల గురించి ఆయన ప్రాణపదంగా, అంటే హిందూ దేవాలయాల గురించి వివరాలు చెబుతూ ఆయన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలని ఇతర మతస్థులు అంటున్నా కూడా చేస్తున్న ఆయన ధైర్యంగా ముందుకెళ్తూ, ఆయన భయం లేకుండా మనోదీక్షతో ముందుకెళ్తూ మన యొక్క సంప్రదాయాన్ని ఆయన కాపాడుకుంటూ ఇంత దూరం వస్తూ మనము ఆయన్ని ఈ రకంగా ఇవాళ గౌరవించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మనం ఏం చేస్తున్నాం? గుళ్ళు కట్టడానికి డబ్బులు వస్తున్నాం. ఎన్నో గుళ్ళు, ఇంకా కొత్త గుళ్ళు, ఆ గుళ్ళు, పక్కిడి గుళ్ళు, ఎదురు గుళ్ళు కడుతున్నాం. కానీ ఈ గుళ్ళు కట్టిన తర్వాత దాన్ని జాగ్రత్త చేయడానికి ఎవడి వల్ల కావడం, మళ్ళీ ఆ గుళ్ళు కాపాడడానికి ఎవడు ఒక రాడు. ఉన్న గుళ్ళే బాగు చేసుకోండి. ఆ తర్వాత దేవుళ్ళకి ఈ యొక్క కిరీటాలని, ఈ యొక్క వడ్రానాలని, ఇంకోటి అని చేసుకుంటా పోతున్నాం. దాన్ని జాగ్రత్త చేయడానికి మన వల్ల కాదు. బ్యాంకులో పెడతాం, ఆడవడో ఇంకోటి తీసుకెళ్ళి రాకే చేసి మనకేమి లేదని చెప్పేస్తున్నారు. ఇలాంటివన్నీ మనం చేయాల్సింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళను, ప్రచారకులని మనం గౌరవిస్తూ ఇంకా నలుగురిని ఇటువంటి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళేటువంటి మన దేశం బాగుపడుతుంది, నలుగురు బాగుపడతారు, మంచి విషయాలు తెలుసుకుంటాం. అంటే ఏంటో చెప్పనా, ఈ యొక్క గుళ్ళ చేసే డబ్బులు తిరుపతిలో కానీ, తిరుపతి కూడా కరెక్ట్గా లేదు ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, తిరుపతిలో కానీ ఎక్కడ గుళ్ళైనా సరే డబ్బులు వడ్డించవు. మరి గుళ్ళకు కావాల్సిన డబ్బు మీరు గోడల మీద నాకు ఈ యొక్క పేరు కావాలా, ఆ పేరు కావాలా, ఆ గోడ మీద ఈ మెషు కట్టించుకోవాలా అని 10,000, 50,000, 1,00,000, 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటా పోతున్నారు తప్ప ఇలాంటి ప్రచారకులని మనం ముందుకెందుకు తీసుకెళ్ళకూడదని నా అభిప్రాయం. ఇకనైనా రేపటి నుంచి అనకూడదు, ఈ క్షణం నుంచి మనం మారాలి. ఇలాంటి వాళ్ళని కనుక మనం ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళేటుంటే ఇలాంటి వాళ్ళు 1,000,000 మంది తయారవుతారు. 10 కోట్ల మందికి జవాబు చెప్తారు. ఇతర మతస్థులకు 10 కోట్ల మందికి చెప్తారు. వీళ్ళు ఒక్కళ్ళైనా కూడా మైకు పట్టుకున్నారంటే ఎంతమందికైనా చెప్పగలుగుతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన మతాన్ని మనం గౌరవించుకోవడం మానేస్తున్నాం. ఎందుకని? ఏదో మతానికి ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఆ మతం ఈ మతం మనసులో పెట్టుకుంటాం. మనకెందుకయ్యా వేరే మతాల కోసం? మీ తల్లిదండ్రులు ఎవరిని పూజించారు, ఆ తాతలు ఎవరిని పూజించారు, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ఇకనైనా మనం స్వామివారు చెప్పినట్టు ఇలాంటి పనులు మానుకొని మనం ముందుకి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు 10 మందికి చెప్పుకుంటా పోండి ఈ విషయాలు. అప్పుడు ఎంతమంది చెప్పుకుంటారు చూడండి, వాళ్ళు 10 మందికి చెప్పుకుంటా పోతారు. కాబట్టి ఈ శ్రీ రాధా మనోహర్ స్వామి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ విరమించుకుంటున్నాం. కూడా నివృత్తైపోయింది. ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు. దానికి మాత్రం మేము మీకు శతదా సర్వదా మనస వాచ కర్మణ మీ ప్రసంగానికి ఇక్కడ విచ్చేసినందుకు, మీ అద్భుతమైన వాక్యాలు అందరికీ వినిపించినందుకు, చెవుల్లో ఉన్న తుప్పంతా వదిలిపోయింది. ఎలా ముందుకెళ్లాలనేటువంటి విషయంలో అందరూ కార్యోన్ముఖులు అయ్యారనే విషయాన్ని మీరు కూడా గమనించారు. చాలా విషయాలు మీరు క్వశ్చన్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆన్సర్స్ చూస్తే ఇక్కడ ఎంత ఎలర్ట్గా ఉన్నారు అనేది గమనించారు. ఆ విషయంలో
మీ ఆశీస్సులు పొందినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ డౌట్ ఏంటంటే కమిటీ తరఫున ఇప్పుడు మీరు పొద్దున్నే అయినా పోతుంది కాబట్టి ఎప్పుడు సతతం కీర్తయంతో మాం అన్నాడు భౌతికీతలో. కాబట్టి స్నానం చేసి వచ్చి నేను స్మరణ చేస్తాను అనకూడదు. ఎప్పుడు లోపల నామం జరుగుతూనే ఉండాలి. మీరు కృష్ణ అంటారా, వాసుదేవ అంటారా, గోవింద అంటారా, మాధవ అంటారా, ఎప్పుడు అంటూ ఉండండి. అదే ఏదో ఒక దాన్ని లోపల అలవాటు చేసేసుకోండి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః అలవాటు చేసేసుకోండి. అంతే కదా అధ్య? నేనే క్వశ్చన్లు అడిగి మీ మీ అందరి దగ్గర సత్తా ఉంది, సత్తు ఉందని నిరూపించాను. చాలా నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉంది, ఇంకా ప్రయాణం ఇంకా ఉంది. మీరందరు నా కోరిక ఒకటే, మీలో ఒక్కొక్కరు ఒక్క దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వండి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, మనోజ్ శర్మ గారు కావచ్చు, మా సాత్విక్ శర్మ గారు కావచ్చు, వారు వేదంలో నిష్ణాతులు. అర్థమైందా? సో మన చాగంటి గారు, గరికపాటి వారు, సామవేదం వారు, ఇటువంటి వారందరూ ప్రపంచంలో నిష్ణాతులు. అలా మీరు ఇప్పుడు వీరు వచనంలో అలా మీరు కూడా ధర్మం విషయంలో ఒక్క దాంట్లో నైపుణ్యం సంపాదించండి. ఉదాహరణకి మనకి వేదాలు 108 ఉన్నాయి. అందులో 1, 2, 3 ఒక్క ఆయన దాని మీద గిప్పు సంపాదించారు. మీరు రామాయణం గిప్పు సంపాదించారు, ఇంకొక ఆయన భారతం మీద, ఇంకొక ఆయన భాగవతం మీద. వాళ్ళకి ఇతర మతస్థులకి ఒకే బుక్ ఉంది. ఆ దిక్కుమాల బుక్ సంకలో పెట్టుకుని ఆ పాపులామో మేమో అని వెళ్ళిపోతుంటారు. అందులో ఏముందో తెలియదు, చదివి సావరు. కానీ మనకి ఇన్ని బుక్కులు ఉండి మనం లుక్కు కూడా వేయకపోతే ఈ జాతికి దిక్కు ఎవరు చెప్పండి? మనం ఎంతో రిచ్ అయినప్పటికీ చదవకపోతే ఆ రిచ్నెస్ తెలియదు కదా. స్నానం అనే కాన్సెప్ట్ లేని దరిద్రపు జాతులు అవి. స్నానం చేయకపోతే, అది పూజ చేయకపోతే తినని జాతి. వారికి మనకి సాపత్య బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమైంది మీకు? అందుకని ప్లీజ్ మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. మనం ఇది చేయకపోవడం వలన రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతా, తర్వాత పచ్చిపూతు, అక్కడ పచ్చిపులుసు, కానీ అక్కడ పచ్చిపూతు ఏంటది? అది పచ్చిపూతది. ఈశ్వరల్లా తేరడం అనేది పచ్చిపూతు. ఆ 3వ లైన్ నేను చెప్తాను, చెప్పండి. గంగా తులసి సాలగ్రా భద్రగిరీశ మేఘశ్యామ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం గంగా తులసి సాలగ్రా భద్రగిరీశ మేఘశ్యామ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం గంగా తులసి సాలగ్రా భద్రగిరీశ మేఘశ్యామ. ఇది ఒరిజినల్ నానా, ఇదే పాడండి. అది దిక్మాల 2 లైన్లు చివరి 2 పాడకండి. స్విట్జర్లాండ్ లో 5th క్లాస్ లో నేను న్యూజిలాండ్ లో ప్రతి శుక్రవారం ప్రవచనాలు ఉన్నాయి. అందరు క్రిస్టియన్స్ వచ్చేది, అయినా కూడా శ్రద్ధగా వింటున్నారు. అమెరికాలో ఐఐటిలో భగవద్గీత పెట్టారు. మన దేశంలో ఎందుకు పెట్టారని అడుగుతున్నాను. భగవద్గీత మతం గురించి ఉందా, కులం గురించి ఉందా, దేని గురించి కూడా లేదు. ధర్మం గురించే ఉంది, మానవ జీవన విధానం ఉంది. అవ్వాలి. చూడండి నెదర్లాండ్ లో భౌతికత చెప్తుంటే మన మదర్లాండ్ లో చెప్పుకోకపోతే, ఈత పుట్టిన దేశంలో భౌతికత చెప్పకపోతే ఎలా? అందుకని అయితే ఇది జరగాలంటే ఏమిటో చెప్పాలి, మనం కొంచెం బాధ్యత తీసుకోవాలి. వారానికి ఒక్కరోజు మీరు బయటకు వచ్చి మైకులు పట్టుకుని ఏం చేయొద్దు, మీ ఇంట్లో కూర్చోండి. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీకు ఎంతమంది పిల్లలు? పెళ్ళి అయిపోయినా, పిల్లలు అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మీరిద్దరు కూర్చోండి. శనివారం 7ంటికి కూర్చోండి. కుర్చీలో ఒక పటం పెట్టి అగరబత్తి తిప్పి అక్కడ పెట్టేసి భౌతికత తీసుకుని ఈయనో శ్లోకం, మీరో శ్లోకం, ఆయన శ్లోకం, మీరో శ్లోకం, దాని అర్థం, ఒక్కొక్కలో శ్లోకం అర్థం, శ్లోకం అర్థం, దాన్ని డిస్కస్ చేయండి.
ఆ ఇంట్లో వైబ్రేషన్ పుడుతుంది. మళ్ళీ ఈ ఇంట్లో అలా మీరు ఈ చీరాల్లో కొన్ని వేల మంది ఉంటారు కదా, నాకు తెలిసి 1,00,000 మంది ఉంటారా? 1,25,000 మంది. ఈ పక్కన కారం చేడు ఉందా? స్వామీజీ ఉండాలి. ఆయన నేను 25 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు భగవద్గీత 18 అధ్యాయాలు చదివితే తప్ప ఆయన తినేవారు కాదు. నాకు తెలుసు. మీరు అంత చెయ్యొద్దు. ఖచ్చితంగా నేను రోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చదివితేనే మాట్లాడతా. ఒక్క నియమం పెట్టుకోండి. ప్రతి శనివారం నేను మా ఇంట్లో కూర్చుని భగవద్గీత చదువుతా, లేకపోతే రామాయణం చదువుతా, లేకపోతే భారతం చదువు. గంట. ఆ గంట వైబ్రేషను ఊరిని మారుస్తుంది. ఇంకో నెక్స్ట్ స్టెప్, మీరు గుళ్ళోకి వచ్చేయండి. మీ దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడి కూర్చోండి. మీరు ఎవరితో మాట్లాడద్దు, కూర్చొని రామాయణం చదువుతాం. మీరు రైల్లో వెళ్తున్నారు, రామాయణం చదువు. మీరు ఫ్లైట్లో వెళ్తున్నారు, రామాయణం చదువు. ఎక్కడ పెట్టినా ఏ స్థితికి రావాలంటే మీ ఇంటి పేరు జనం మర్చిపోవాలి. మీరు శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి పేరు విన్నారా? వారిని వాకింగ్ రామాయణం అని పిలుస్తారు, నడిచే రామాయణం. ఎందుకని? నరనారాయణ అని జీర్ణమైంది. మీరు కూడా రామాయణాన్ని, లేదు భాగవతాన్ని, లేదు భగవద్గీతని, లేదు ఉపనిషత్తుని ఒకదాన్ని అడాప్ట్ చేసుకుని అది మీ జీవిత పర్యంతం ఏదో జీవితంలో ఇంకిపోవాలి. ఆ ప్రయత్నం చేయండి. నన్ను అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా గోవిందా. అమ్మా తీసుకున్న వాళ్ళంతా వెళ్తూ ఉండండి. కొంగు పట్టండి. ముందు తల్లులు అయిపోయాక పురుషులు.